చిత్రంగా జనాలకి అనిపిస్తుంది. అంటే ఇదేమి టౌన్‌లో ఎక్కడో మిస్ అయిపోయింది గూడా కాదు. అంటే ఎవరో వందల మంది మధ్య మిస్ అయింది గాదు. ఇది రూరల్ ఏరియా. అక్కడ పెద్ద జనం ఉండరు. సో, మహా అంటే ఆ టైంలో ఏమన్నా జంతువులు అటాక్ జేయాలి, లేకపోతే కొండ చెలువ ఉంటే అది అటాక్ చేయాలి. ఇవన్నీ గూడా వాళ్ళు క్లియర్ జేసుకున్నారు. నా ఎందుకంటే ఫారెస్టోళ్ళొచ్చారు. అక్కడ ఒకవేళ ఏదన్నా ఈ అమ్మాయికేదన్నా అయ్యుంటా ఆహ్, అద్ వెండి పట్టీలు ఉన్నాయి. దాన్ని కనిపెట్టి ఒక ఇది గూడా తీసుకొచ్చి అక్కడ చెక్ చేయించారు ఎక్స్ మిలిటరీ దగ్గర. అట్లాగే కుక్కకు గూడా జీపీఎస్ ట్రాకర్ కట్టి చేశారు. ఆ తర్వాత నైట్ థర్మల్ విజన్ ఉన్న డ్రోన్స్‌తో చెక్ చేశారు. ట్రాప్ కెమెరాస్ పెట్టారు. ఇవన్నీ చేశారు. అంటే కంప్లీట్‌గా ఆల్ యాంగిల్స్‌లో తరవు చెక్ చేసి వాళ్ళు ముందు డౌట్స్‌ని ఎలిమినేట్ చేసుకున్నారు. అంటే జంతువులు అటాక్ చేశాయనే డౌట్ ఎలిమినేట్. తర్వాత ఆహ్, కొండ చిలువ ఎలిమినేటు, కోతులు ఎలిమినేటు, కరెంట్ షాక్ ఎలిమినేటు, యాక్సిడెంట్‌లుగా ఏమన్నా అక్కడ చెరువులో వాటిలో పడిపోయిందని అవి కూడా చెక్ చేసేసారు. సో, ఇవన్నీ చేసి వాళ్ళు ఇప్పుడొచ్చిన కన్క్లూజన్ ఏమంటే ఎత్తుకుపోయారు అనే కన్క్లూజను. ఎవరు ఎత్తుకుపోయుండొచ్చు అన్న పాజిబిలిటీస్ నుంచి వాళ్ళు చెక్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఈ ముగ్గురు కుర్రాళ్ళ మీద ఫోకస్ పెట్టినట్టుగా చెప్తున్నారు. ఈ ముగ్గురు కుర్రాళ్ళ మీదనే అనుమానాలున్నాయనేది చెప్తున్నారు. సో, ఈ ముగ్గురు కుర్రాళ్ళతో ఏమన్నా తేలితే ఈరోజు ఈవెనింగ్ లోపల ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనా పాప బతికే ఉందనేది పోలీసులకున్న ఆహ్, సమాచారం. అంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆల్రెడీ ఇట్లా ఎవరన్నా దొరికినప్పుడు తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేయడం ఇలాంటివి జరుగుతుంది. అలాగే వీళ్ళు ముగ్గురు ఇంకెవరికైనా అప్పగించేసి వచ్చి ఇక్కడ డ్రామా ఆడారా, డైవర్షన్ డ్రామా. ఎందుకంటే ఈ లోపల టైము కొంత వాళ్ళు తీసుకోవడం కోసం లేట్‌గా వీళ్ళ దగ్గరకొచ్చి, ఈ లోపల పాపను వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి గిన్నెలో తీసుకెళ్ళిపోయుంటే, అప్పుడు కనిపెట్టడం కష్టం. మామూలుగా ప్రొఫెషనల్ క్రిమినల్స్‌కి కెమెరాలు ఎక్కడెక్కడ ఉంటాయి, వాటిని ఎట్లా అవాయిడ్ చేయాలి, ఈ యాంగిల్ కూడా వాళ్ళకుంటది. అందువల్ల కూడా దొరికే ఛాన్స్ తక్కువుంటది. సో, అందుకని ఇప్పుడు వీళ్ళ మీద నిఘా పెట్టినట్టుగా, వీళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్మోస్ట్ 14 డేస్ కూడా దాటిపోయింది. ఇవాళ 15థ్ డే. అయినా కూడా ఇప్పటివరకు ఆచూకీ తెలియలేదు. బట్ పోలీసులు మేజర్‌గా గత కొంతకాలంగా అంటే 4, 5 రోజుల నుంచి ఒకే ఇష్యూ మీద ఫోకస్ చేస్తున్నారు. అది పాపని ఎవరో ఎత్తుకెళ్లారు అనేదే ఇష్యూ. ఎందుకంటే పాప చనిపోలేదు అనేదైతే నిర్ధారణ అయింది. ఎందుకంటే జంతువులు అటాక్ చేసి తీసుకెళ్ళినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. అట్లాగే కొండ చిలువ అటాక్ ఆధారాలు లేవు. కోతులు ఉన్నాయి అక్కడ. కోతులు దాడి చేసినట్టు కూడా ఎటువంటి ఆధారాలు లేవు. ఇంకొకటి ఏందంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోయిందని కూడా ఒక వార్తలొచ్చాయి. దానికి సంబంధించి కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కాబట్టి పాప ప్రాణాలతోనే ఉంది. పాపని కొంతమంది ఎత్తుకుపోయారు అనే వార్తే ఇప్పుడు దాని మీదనే పోలీసులు ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఈ యాంగిల్‌లో నిన్న ముగ్గురు కుర్రాళ్ళని అదుపులోకి తీసుకున్నారన్న వార్తొస్తుంది. ఆ ముగ్గురు కుర్రాళ్ళు ఎవరంటే, ఈ పాప 11:50కి వీళ్ళ నాన్న గణేషు, ఇంకొక సూపర్వైజర్ ఆయన పేరు కూడా గణేషే. వీళ్ళిద్దరూ ఫస్ట్ ఈ పాపని ముందు తోటలోకి తీసుకెళ్లారు. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులొచ్చారు. ఆ రోజు బోర్‌వెల్‌కి సంబంధించి డిస్కషన్స్ ఏమున్నాయి, వాళ్ళ కోసమే సూపర్వైజర్ గణేష్ వచ్చాడు. వచ్చి ఈ పాప వాళ్ళ నాన్న గణేష్‌ని తీసుకెళ్ళాడు. ఆ బైక్‌లో పాపను కూడా మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్లారు. దాని తర్వాత వాళ్ళు కొబ్బరి బొండాలు అడిగారు. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కొచ్చి పాపని ఇంటి దగ్గర దింపేసి వీళ్ళిద్దరూ కొబ్బరి బొండాలకెళ్లారు. బట్ వాళ్ళమ్మ చిన్న పాప 6 నెలల పాపకి పాలివ్వడానికి లోపలికెళ్ళినప్పుడు ఈ పాప మళ్ళీ వెనక్కి వచ్చింది. కుక్క కూడా వెళ్ళింది. సో, వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎలా తెలిసింది అసలు పాప మిస్ అయింది, ఎక్కడికో వెళ్ళిపోయిందని తల్లికి తెలీదు. అప్పుడు ఆ తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత ముగ్గురు కుర్రాళ్ళొచ్చారు. వచ్చి వాళ్ళు మామూలుగా ఎవరైనా పాప ఎక్కడైనా మిస్ అయింటే వాళ్ళేం చెప్పాలి? అమ్మ మీ పాప అక్కడ కనబడిందంట అని ఫస్ట్ చెప్పాలి. అది చెప్పకుండా మీ పాప ఉందా అని అడిగారు. అడిగితే మా పాప వాళ్ళ నాన్న దగ్గర ఉంది. వాళ్ళ నాన్న దగ్గర ఉన్నట్టు మీకు కన్ఫర్మా అని అడిగారు. కన్ఫర్మ్ అయితే ఫోన్ చేసి కనుక్కోండి. నాకు దాంట్లో ఏమో బ్యాలెన్స్ లేదు, మీరే చేయండి అని చెప్పింది. అప్పుడు నెంబర్ తీసుకొని వీళ్ళు వాళ్ళ నాన్న అడిగి పాప మీ దగ్గర ఉందా అని మళ్ళీ వాళ్ళ నాన్న అడిగారు. నా దగ్గర లేదు, ఇంట్లోనే వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి వచ్చాను అన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర లేదంట అని మళ్ళీ చెప్పారు. అప్పుడు చెప్పారనమాట, పాపారావు అనే ఒక వ్యక్తి కంచె దగ్గర చూశారంట మీ పాపని,
కుక్క పాప ఉందంట, దగ్గరికి వెళ్తే కుక్క అటాక్ చేయబోయిందంట, అందుకని అతను భయపడి వచ్చేసాడు, మాకు చెప్పాడని చెప్పారు. మామూలుగా ఇదంతా కనీసం ఒక 5 నిమిషాలు బట్టి ఉంటుంది కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా ఇప్పుడు మనకి ఎవరో ఒక పాప ఏడుస్తూ అక్కడ ఉందంటే ఏదో వెళ్ళి చూద్దామని అనుకోవాలి తప్ప, పాప ఎవరైనా కూడా వీళ్ళకి తెలుసు, తెలిస్తేనే కదా ఇక్కడికి వచ్చారు. సో తెలిసినప్పుడు అది పెద్ద దూరం లేదు, 200 మీటర్లు. 200 మీటర్లు అంటే వీళ్ళ ఇంటికి వచ్చే బదులు అటు వెళ్ళి ఉండొచ్చు, అటెందుకు వెళ్ళలేదు. సరే వచ్చారు, వస్తే ఇమీడియట్ గానే చెప్పాలి కదా. సో అది కూడా చేయకుండా ఈ డ్రామా అంతా ఎందుకు ఆడారు అంటే వీళ్ళు ముగ్గురే ఏదో చేశారు అని ఒక యాంగిల్లో ఇప్పుడు చూస్తున్నారు. అట్లాగే పాపారావు కూడా అబద్ధాలు చెప్పాడా, లేకపోతే పాపారావు వీళ్ళు కలిసి ఏమన్నా చేసి డ్రామా ఆడారా అన్న యాంగిల్లో నుంచి ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ 12:42 కుక్క మెయిన్ రోడ్లో కనపడింది. అంటే అక్కడే ఏదో జరిగింది, ఆ టైంలోనే ఏదో జరిగింది అనమాట. అంటే ఎక్కువ టైం లేదు, ఆ తక్కువ టైంలో అక్కడ ఎక్కువ మంది జనం కూడా ఉండే ప్లేస్ కూడా కాదు అది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు రౌండ్ అప్ చేసి ఎందుకంటే దాదాపు 4,800 ఫోన్లని ఆ ఏరియాలో మొత్తం చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా వీళ్ళు కాల్ డంప్ అంటారు, ఆ టవర్ పరిధిలో ఆ ఏరియాలో ఏమేమి ఫోన్లు ఉన్నాయి మొత్తం కూడా ట్రాక్ చేశారు. అట్లాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే అన్ని ఇళ్లలో కూడా చెక్ చేశారు పోలీసులు. ఆ తర్వాత అక్కడ ఆ చుట్టుపక్కల ఏరియాలో మిస్సింగ్ కేసుల్లో గతంలో ఎవరన్నా క్రిమినల్స్ ఉన్నారా, పిల్లల్ని ఎత్తుకుపోయిన కేసుల్లో అవన్నీ కూడా చెక్ చేశారు. ఇలాగ తరువుగా టెక్నికల్ యాంగిల్, ఫిజికల్ యాంగిల్లో మొత్తం చెక్ చేశారు పోలీసులు. చెక్ చేసి ఇప్పుడు అనుమానితుల మీద ఫోకస్ చేసి దీన్ని చేస్తున్నారు. ఒకరు తరుణ్ అని వీళ్ళ ఫ్రెండ్ మీద ఒక డౌట్ ఉంది, అలాగే కారు విషయంలో గతంలో గొడవ జరిగిందనేది చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇదేదో ప్లాన్డ్ కిడ్నాప్ కాదు, ఆ 20 నిమిషాల్లో ఆ పాపని చూసిన వాళ్ళే తీసుకెళ్ళి ఉండే అవకాశం ఉంది, అది యాక్సిడెంటల్గా జరిగింది. ఇప్పుడు అందుకని వీళ్ళు మామూలుగా పాప దొరికిందని పాపారావు చెప్పాడా, లేకపోతే పాపారావు ఎందుకు ఆ కుక్కని ఒక రాయితో, అదేం చిన్న కుక్క, అది కుక్క వచ్చి పెద్ద ఫెరోసియస్ డాగ్ వచ్చి అటాక్ చేస్తే భయపడే పరిస్థితి కూడా లేదు, దాన్ని గట్టిగా రాయితో కొడితే అది పరిగెత్తే కుక్కే అది. సో అలాంటప్పుడు అతను ఎందుకు పోయి సేవ్ చేయలేదు అనేది ఒక అంశం అయితే, పిల్లలు ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఇమీడియట్గా ఇటు రావాల్సింది అటు వెళ్ళి ఉంటే ఆ పాపను తీసుకొచ్చి ఉండొచ్చు. అది చేయకుండా వచ్చినప్పుడు కూడా డైరెక్ట్గా అమ్మ మీ పాప అక్కడ ఉందంట అని ఎవరన్నా చెప్తారు, కానీ మీ పాప ఎక్కడుంది, మీ ఆయన దగ్గర ఉందా, ఆయనకి ఫోన్ చేసి కనుక్కో, వీడికి వచ్చి చెప్పారుగా ఆల్రెడీ ఆడుందని. సో అందుకని ఇప్పుడు పోలీసులు ఆ యాంగిల్లో విచారిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఏంటంటే ఇది ఒక ప్రెస్టేజియస్గా తీసుకున్నారు. ఇన్ని రోజులు వెతుకుతున్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఆచూకీ దొరకపోవడం అనేది చాలా విచిత్రంగా జనాలకు అనిపిస్తుంది. అంటే ఇదేమి టౌన్లో ఎక్కడో మిస్ అయిపోయింది కూడా కాదు, అంటే ఎవరో 100 మంది మధ్య మిస్ అయింది కాదు, ఇది రూరల్ ఏరియా, అక్కడ పెద్ద జనం ఉండరు. సో మహా అంటే ఆ టైంలో ఏమన్నా జంతువులు అటాక్ చేయాలి, లేకపోతే కొండ చెలువు ఉంటే అది అటాక్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు అక్కడ, ఒకవేళ ఏదన్నా ఈ అమ్మాయికి ఏదన్నా అయ్యి ఉంటా వెండి పట్టీలు ఉన్నాయి, దాన్ని కనిపెట్టి ఒక ఇది కూడా తీసుకొచ్చి అక్కడ చెక్ చేయించారు ఎక్స్ మిలిటరీ దగ్గర. అట్లాగే కుక్కకు కూడా GPS ట్రాకర్ కట్టి చేశారు. ఆ తర్వాత నైట్ థర్మల్ విజన్ ఉన్న డ్రోన్స్తో చెక్ చేశారు, ట్రాప్ కెమెరాస్ పెట్టారు, ఇవన్నీ చేశారు. అంటే కంప్లీట్గా ఆల్ యాంగిల్స్లో తరవు చెక్ చేసి వాళ్ళు ముందు డౌట్స్ని ఎలిమినేట్ చేసుకున్నారు. అంటే జంతువులు అటాక్ చేశాయనే డౌట్ ఎలిమినేట్, తర్వాత కొండ చెలువ ఎలిమినేటు, కోతులు ఎలిమినేటు, కరెంట్ షాక్ ఎలిమినేటు, యాక్సిడెంట్లుగా ఏమన్నా అక్కడ చెరువులో అట్లా పడిపోయిందని అవి కూడా చెక్ చేసేసారు. సో ఇవన్నీ చేసి వాళ్ళు ఇప్పుడు వచ్చిన కన్క్లూజన్ ఏమంటే ఎత్తుకుపోయారు అనే కన్క్లూజను. ఎవరు ఎత్తుకుపోయి ఉండొచ్చు అన్న పాసిబిలిటీస్ నుంచి వాళ్ళు చెక్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఈ ముగ్గురు కుర్రాళ్ళ మీద ఫోకస్ పెట్టినట్టుగా చెప్తున్నారు. ఈ ముగ్గురు కుర్రాళ్ళ మీదనే అనుమానాలు ఉన్నాయనేది చెప్తున్నారు. సో ఈ ముగ్గురు కుర్రాళ్ళతో ఏమన్నా తేలితే ఈరోజు ఈవినింగ్ లోపల ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనా పాప బతికే ఉందనేది పోలీసులకున్న సమాచారం. అంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆల్రెడీ ఇట్లా ఎవరన్నా దొరికినప్పుడు తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేయడం ఇలాంటివి జరుగుతుంది.
అలాగే వీళ్ళు ముగ్గురు ఇంకెవరికైనా అప్పగించేసి వచ్చి ఇక్కడ డ్రామా ఆడారా, డైవర్షన్ డ్రామా. ఎందుకంటే ఈ లోపల టైము కొంత వాళ్ళు తీసుకోవడం కోసం లేటుగా వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ లోపల పాపను వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి గిన్నెలో తీసుకెళ్ళిపోయింటే అప్పుడు కనిపెట్టడం కష్టం. మామూలుగా ప్రొఫెషనల్ క్రిమినల్స్కి కెమెరాలు ఎక్కడెక్కడ ఉంటాయి, వాటిని ఎట్లా అవాయిడ్ చేయాలి, ఈ యాంగిల్ కూడా వాళ్ళకి ఉంటుంది. అందువల్ల కూడా దొరికే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో అందుకని ఇప్పుడు వీళ్ళ మీద నిఘా పెట్టినట్టుగా, వీళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్మోస్ట్ 14 days కూడా దాటిపోయింది. ఇవాళ 15th డే అయినా కూడా ఇప్పటివరకు ఆచూకీ తెలియదు. బట్ పోలీసులు మేజర్గా గత కొంతకాలంగా అంటే 4-5 రోజుల నుంచి ఒకే ఇష్యూ మీద ఫోకస్ చేస్తున్నారు. అది పాపని ఎవరో ఎత్తుకెళ్లారు అనేదే ఇష్యూ. ఎందుకంటే పాప చనిపోలేదు అనేది అయితే నిర్ధారణ అయింది. ఎందుకంటే జంతువులు అటాక్ చేసి తీసుకెళ్ళినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. అట్లాగే కొండ చిలువ అటాక్ ఆధారాలు లేవు. కోతులు ఉన్నాయి, అక్కడ కోతులు దాడి చేసినట్టు కూడా ఎటువంటి ఆధారాలు లేవు. ఇంకొకటి ఏంటంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోయిందని కూడా ఒక వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కాబట్టి పాప ప్రాణాలతోనే ఉంది. పాపని కొంతమంది ఎత్తుకుపోయారు అనే వార్త ఇప్పుడు దాని మీదనే పోలీసులు ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఈ యాంగిల్లో నిన్న 3 కుర్రాళ్ళని అదుపులోకి తీసుకున్నారని వార్త వస్తుంది. ఆ 3 కుర్రాళ్ళు ఎవరంటే ఈ పాప 11:50కి వీళ్ళ నాన్న గణేష్, ఇంకొక సూపర్వైజర్ ఆయన పేరు కూడా గణేష్. వీళ్ళిద్దరూ ఫస్ట్ ఈ పాపని ముందు తోటలోకి తీసుకెళ్లారు. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు వచ్చారు. వాళ్ళ ఆ రోజు బోర్వెల్కి సంబంధించి డిస్కషన్స్ ఏమున్నాయి, వాళ్ళ కోసమే సూపర్వైజర్ గణేష్ వచ్చాడు. వచ్చి ఈ పాప వాళ్ళ నాన్న గణేష్ని తీసుకెళ్లాడు. ఆ బైక్లో పాపను కూడా మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్లారు. దాని తర్వాత వాళ్ళు కొబ్బరి బొండాలు అడిగారు. అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి పాపని ఇంటి దగ్గర దింపేసి వీళ్ళిద్దరు కొబ్బరి బొండాలకు వెళ్ళారు. బట్ వాళ్ళమ్మ చిన్న పాప 6 నెలల పాపకి పాలు ఇవ్వడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఈ పాప మళ్ళీ వెనక్కి వచ్చింది, కుక్క కూడా వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎలా తెలిసింది అసలు పాప మిస్ అయింది, ఎక్కడికో వెళ్ళిపోయిందని తల్లికి తెలియదు. అప్పుడు ఆ తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత 3 కుర్రాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు మామూలుగా ఎవరైనా పాప ఎక్కడైనా మిస్ అయింటే వాళ్ళు ఏం చెప్పాలి, అమ్మ మీ పాప అక్కడ కనబడిందంట అని ఫస్ట్ చెప్పాలి. అది చెప్పకుండా మీ పాప ఉందా అని అడిగారు. అడిగితే మా పాప వాళ్ళ నాన్న దగ్గర ఉంది, వాళ్ళ నాన్న దగ్గర ఉన్నట్టు మీకు కన్ఫర్మా అని అడిగారు. కన్ఫర్మ్ అయితే ఫోన్ చేసి కనుక్కోండి, నాకు దాంట్లో ఏమో బ్యాలెన్స్ లేదు, మీరే చేయండి అని చెప్పింది. అప్పుడు నెంబర్ తీసుకొని వీళ్ళు వాళ్ళ నాన్న అడిగి పాప మీ దగ్గర ఉందా అని మళ్ళీ వాళ్ళ నాన్న అడిగారు. నా దగ్గర లేదు, ఇంట్లోనే వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి వచ్చాను అన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర లేదంట అని మళ్ళీ చెప్పారు. అప్పుడు చెప్పారనమాట, పాపారావు అనే ఒక వ్యక్తి కంచె దగ్గర చూశారంట మీ పాపని, పాప ఉందంట, దగ్గరికి వెళ్తే కుక్క అటాక్ చేయబోయిందంట, అందుకని అతను భయపడి వచ్చేసాడు, మాకు చెప్పాడని చెప్పారు. మామూలుగా ఇదంతా కనీసం ఒక 5 నిమిషాలు బట్టి ఉంటుంది కదా, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా ఇప్పుడు మనకి ఎవరో ఒక పాప ఏడుస్తూ అక్కడ ఉందంటే ఏదో వెళ్ళి చూద్దామని అనుకోవాలి తప్ప పాప ఎవరైనా కూడా వీళ్ళకి తెలిస్తేనే కదా ఇక్కడికి వచ్చారు. సో తెలిసినప్పుడు అది పెద్ద దూరం లేదు, 200 మీటర్లు అంటే వీళ్ళ ఇంటికి వచ్చే బదులు అటు వెళ్ళి ఉండొచ్చు, అటు ఎందుకు వెళ్ళలేదు. సరే వచ్చారు, వస్తే ఇమీడియట్గానే చెప్పాలి కదా. సో అది కూడా చేయకుండా ఈ డ్రామా అంతా ఎందుకు ఆడారు అంటే వీళ్ళు ముగ్గురే ఏదో చేశారు అనే ఒక యాంగిల్లో ఇప్పుడు చూస్తున్నారు. అట్లాగే పాపారావు కూడా అబద్ధాలు చెప్పాడా, లేకపోతే పాపారావు వీళ్ళు కలిసి ఏమన్నా చేసి డ్రామా ఆడారా అన్న యాంగిల్లో నుంచి ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ 12:42 కుక్క మెయిన్ రోడ్లో కనపడింది. అంటే అక్కడే ఏదో జరిగింది, ఆ టైంలోనే ఏదో జరిగింది అనమాట. అంటే ఎక్కువ టైం లేదు, ఆ తక్కువ టైంలో అక్కడ ఎక్కువ మంది జనం కూడా ఉండే ప్లేస్ కూడా కాదు అది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు రౌండప్ చేసి ఎందుకంటే దాదాపు 4,800 ఫోన్లని ఆ ఏరియాలో మొత్తం చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా వీళ్ళు కాల్ డంప్ అంటారు, ఆ టవర్ పరిధిలో ఆ ఏరియాలో ఏమేమి ఫోన్లు ఉన్నాయి మొత్తంలో కూడా ట్రాక్ చేశారు. అట్లాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే అన్ని ఇళ్లలో కూడా చెక్ చేశారు పోలీసులు. ఆ తర్వాత అక్కడ ఆ చుట్టుపక్కల ఏరియాలో మిస్సింగ్ కేసుల్లో గతంలో ఎవరన్నా క్రిమినల్స్ ఉన్నారా, పిల్లల్ని ఎత్తుపోయిన కేసుల్లో అవన్నీ కూడా చెక్ చేశారు. ఇలాగ తరువుగా టెక్నికల్ యాంగిల్, ఫిజికల్ యాంగిల్లో మొత్తం చెక్ చేశారు పోలీసులు. చెక్ చేసి ఇప్పుడు అనుమానితుల